అందరికీ నమస్కారం అండి. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణుడి బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నా. ఆహ్, ఇది కన్యాకుమారి నాకు దర్శకుడిగా రెండో చిత్రం. ఆహ్, ప్రొడ్యూసర్‌గా 'రాడికల్ పిక్చర్స్‌లో' ఇది నా మొదటి చిత్రం. నా మొదటి సినిమా ప్రొడ్యూస్ చేసిన 'పుష్పక విమానం', నా 'గాడ్ ఫాదర్', గోవర్ధన్ దేవరకొండ గారికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. అలానే మా విజయ్ దేవరకొండకి. వాళ్ళ సపోర్ట్ వల్లే నేనిక్కడున్నా. దాని తర్వాత కన్యాకుమారి విషయానికొచ్చేసరికి, కన్యాకుమారి ఫిల్మ్ రిలేటెడ్‌గా ఒక మాట చెప్దాం అనుకుంటున్నా. ఈ ఫిల్మ్ ఎలాంటిది అంటే ఆహ్, మనకి పంట పొలాల్లో గట్ల మీద పుట్టే ఓ చిన్న గడ్డి పువ్వులుంటాయి గదా! వైల్డ్ ఫ్లవర్ అంటాం. ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇది. ఎందుకు అంటున్నానన్నది మీకు చెప్తా. ఇది బేస్ ఎక్కడ అంటే కన్యాకుమారికి కరోనా టైంలో లాక్‌డౌన్‌లో శ్రీకాకుళంలో ఒక ఊర్లో ఉండిపోయాను నేను. ఆ ఊర్లో చుట్టుపక్కల ఊర్లో మార్నింగ్ వాక్ చేస్తూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి రోడ్ మీద బ్యాగేసుకొని ఉదయానికే శ్రీకాకుళం నడుచుకుంటూ ఎళ్ళేది. రోజు చూసేవాడిని ఆ అమ్మాయిని. ఒకసారి ఆ అమ్మాయిని దాటి అలా ముందుకెళ్తుండగా ఒక చెట్టు కింద, మర్రి చెట్టు కింద పొలం నుంచి పనులు చేసుకుంటూ వచ్చి కుర్రోళ్ళు కూర్చొని జోక్స్ యేసుకుంటున్నారు. నాకా విజువల్ చాలా అనిపించింది. కుర్రోళ్ళేమో పొలం పనులు చేసుకొని చెట్టు కింద మాటాడుకుంటున్నారు. అమ్మాయి రోడ్డు మీద నడుచుకుంటా సిటీకి జాబ్‌కెళ్తుంది. అది నాకు మైండ్‌లో పడిపోయింది. అది ఈ ఈ ఈ మనుషులతోటి ఇక్కడే సినిమా జేయాలని అనుకున్నాను. తర్వాత హైదరాబాద్ వచ్చేసాను. ఈ పుష్పక విమానం పనుల్లో పడిపోయాను గానీ, మనసు ఆ కథ మీదకెళ్తా ఉంది. కాకపోతే ఆహ్, ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్ జేయాలంటే కొత్త యాక్టర్స్ కావాలి. కథలో ఒదిగిపోయే నటులుండాలి. ఆహ్, కొత్తోళ్ళతో సినిమా జేస్తే పరిస్థితి ఏంటనేది అందరికీ తెలుసు. మన మీడియాకి తెలుసు. ఫిల్మ్ రిలేటెడ్ అందరికీ తెలుసు. ఆహ్, నువ్వు ఫెయిల్ అయిపోతావు. రిలీజ్ అవ్వదు. మనీ ఆల్ దీస్ ఆర్ ఛాలెంజెస్. ఎందుకో మరి నాకు మనసుకి ఇదే జేయాలనిపించింది. ఏమైతే అయింది. ఇది జేయాలనుకున్నా. కాకపోతే ఇందులో నాకు ఛాలెంజ్ ఏంటంటే, ఇందులో హీరో పాత్ర మీరు టీజర్ చూసుంటారు. అందులో రైతు. కథకనుసారంగా నేను డిఫరెంట్ ల్యాండ్‌స్కేప్స్ షూట్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు మనం చూస్తే ఆహ్, వర్షాకాలంలో భూమంతా గ్రీన్‌గా, పచ్చగా ఉంటది. ఎండాకాలంలో బ్రౌన్‌గా ఉంటది. జాన్యురీ ఆ టైంలో ఆ ఏరియాలో కొద్దిగా యెల్లోయిష్‌గా ఉంటది. అవి క్యాచ్ చేద్దాం అనుకున్నా. అది చూపించాలన్నా ఒక 1 ½ ఇయర్ టైం పడతది.